ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ సోమవారము. ఎల్లరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియు మిన్నగా నుండిరి. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనము నుండి 20వ వచనం వరకు. యెహోయాకీము యూదాను పరిపాలించిన కాలము 3వ ఏట బబులోనియా రాజు నెబుకద్నేసరు యెరూషలేముపై వచ్చి దానిని ముట్టడించెను. ప్రభువు యూదా రాజు యెహోయాకీమును దేవాలయములోని వస్తువులను కొన్నింటిని ఆ రాజు చేతికి అప్పగించెను. అతడు వానిని బబులోనియాకు కొనిపోయి తాను కొలుచు దేవతల మందిర ఖజానాలో ఉంచెను. ప్రవాసులుగా వచ్చిన ఇజ్రాయేలీయుల నుండి రాజవంశమునకు ఉన్నత కుటుంబములకు చెందిన యువకులను కొందరిని ఎన్నుకొమ్మని ఆ రాజు తన ప్రధాని అధికారి అయిన అబ్షేస్నసునకు ఆజ్ఞ ఇచ్చెను. వారికి అందము, తెలివితేటలు, ప్రావీణ్యము ఉండవలెను. శారీరకములైన లోపములు ఉండరాదు. వారు మంచి శిక్షణము పొందవలెను. తరువాత వారు రాజునకు కొలువు కాండ్రుగా పనిచేయుదురు. అబ్షేనాసే వారికి బబులోనియా భాష శాస్త్రములు నేర్పవలెను. ఇంకా ఆ యువకులకు రాజభవనము నుండియే భోజనము, ద్రాక్షాసారాయము పంపవలెనని రాజు ఆజ్ఞాపించెను. ఈ రీతిగా వారు 3 ఏండ్లు తర్పీదు పొందిన పిమ్మట రాజునకు కొలువు చేయవలెను. అట్లు ఎన్నికైన యువకులలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజరయ అనువారుండిరి. వారెల్లరూ యూదా తెగకు చెందినవారు. దానియేలు రాజభవనము నుండి వచ్చిన అన్నపానీయములను స్వీకరించి తాను అపవిత్రుడు కారాదని ఎంచెను. కనుక అతడు తనను అపవిత్రత నుండి కాపాడమని అబ్షేసునకు వేడుకొనెను. ప్రభువు అబ్షేనసునకు అతనిపై దయ, సానుభూతి కలిగినట్లు చేసెను. కాని ఆ అధికారి రాజునకు వెరచెను. కనుక అతడు దానియేలుతో మీరేమి భుజింపవలెనో, ఏమి త్రాగవలెనో రాజే నిర్ణయించెను. మీరు ఇతర యువకుల వలె పుష్టిగా నుండనిచో అతడు నా తల తీయించును అని చెప్పెను. కనుక దానియేలు ప్రధాన అధికారి తనకు తన 3 మిత్రులకు సంరక్షునిగా నియమించిన వాని యొద్దకు పోయి, అయ్యా, నీవు మమ్ము 10 రోజుల పాటు పరీక్షించి చూడుము. మాకు భుజించుటకు శాకాహారము, త్రాగుటకు నీళ్లు మాత్రము ఇమ్ము. పిమ్మట మమ్ము రాజభవనము నుండి వచ్చిన భోజనమును ఆరగించిన యువకులతో పోల్చిచూడుము. అప్పుడు నీవే నిర్ణయము చేసి మా పట్ల తగినట్లుగా వ్యవహరింపుము అనెను. అతడు వారి పలుకులను అంగీకరించి 10 రోజుల పాటు వారిని పరీక్షించి చూచెను. ఆ గడువు గడిచిన పిదప వారు రాజభోజనమును ఆరగించిన యువకుల కంటే ఆరోగ్యముగను బలముగను కనిపించిరి. కనుక అప్పటి నుండి ఆ సంరక్షకుడు వారిని రాజభోజనమునకు బదులుగా శాకాహారమునే తిననిచ్చెను. దేవుడు ఆ 4 యువకులకు భాషయందు, విజ్ఞానమందు తెలివిని, నైపుణ్యమును దయచేసెను. పైగా దానియేలునకు దర్శనములకు, స్వప్నములకు అర్థమును చెప్ప నేర్పును కూడా ప్రసాదించెను. రాజు పెట్టిన గడువు ముగిసిన తరువాత అబ్షేనసు యువకులందరినీ నెబుకద్నేసరు సమక్షమునకు కొనిపోయెను. వారు అందరితో సంభాషించెను. కాని ఎల్లరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియ మిన్నగా నుండిరి. కనుక వారు రాజునకు సేవలు చేయ ఆరంభించిరి. రాజు ఏ విజ్ఞాన విషయమును అడిగినను, ఏ సమస్యను గూర్చి ప్రశ్నించినను ఈ 4 యువకులకు అతని రాజ్యము మొత్తములోని జ్యోతిష్కుల కంటే, మాంత్రికుల కంటే 10 రెట్లు అదనముగా తెలిసియుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మేము నిన్ను సదా కీర్తించి సన్నుతింతుము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము
1వ వచనము నుండి 4వ వచనము వరకు. దేవాలయమున కానుక పెట్టెలు తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద విధవ అందు 2 కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి, కాని ఈమె తన పేదరికములో తన సమస్త జీవనమును సమర్పించినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.